అనకపోతే తప్పైతుంది మరి. అందుకొరకే మనము అనుభవము పొందిన కొద్దీ మనకు నిజం తెలుస్తుంటుందని నేను అందరికి మనం చేసుకుంటాను. చెప్పతురు అందరు చెప్పతురు, చాలా చెప్తున్నారు. అందరికి నమస్కారం. అందరు గొప్పోళ్ళే, చెప్పినంత గొప్పోళ్ళే, విన్నోళ్ళంత గొప్పోళ్ళే. ఎవరు సాధన చేసినా, ఎవరు దానికి ప్రయత్నం చేసినా, ఎవరు దాన్ని ఆశ్రయించి దాన్ని వెంబడి పదే పదే ఎవరు అనుభవిస్తుండ్రో వాళ్ళందరికీ పాదాలకు నమస్కరించడమే ఉత్తమ లక్షణం. ఎందుకంటే చెప్పి ఇక్కడ మాటలు చెప్పి ఎక్కడో పోయేటోళ్ళ కంటే చెప్పిన దాన్ని సాధించేటోళ్ళు ధన్యులు అంటున్నాను నేను ఒక చిన్న అనుభవంతో. ఎందుకంటే ఈ జగత్తు, ఈ బ్రహ్మాండము, ఈ పరమాత్మ స్వరూపం ఎట్లుందంటారు అంటే మాకు చిన్న అనుభవంతో మనుషులందరూ ఒక లోకం అందే ఉన్నా, మనుషులందరూ ఒక లోకం అందే ఉన్నా ఎవరి లోకము వారిదే ఏంచి చూడా అంటుండు. అరే ఇట్లనే అందరం కనిపిస్తున్నాం కానీ అందరు ఉన్నట్టే ఉన్నారు కానీ ఓరు లోకంలో వాళ్ళే ఉన్నారు. అందుకొరకే ఒక పద్యం చదువుతున్నా. జారులకు లోకులందరూ జారుల వల్ల తోచబడుట సహజ గుణంబం. జారులకు లోకులందరూ జారుల వల్ల తోచబడుట సహజ గుణంబం. చోరులకు సకల జనులు చోరకులని మదికి తోచు చునికి సహజముగా ఇతనే దుష్టాత్మునికి సహజముగా. సారాము లేని సంసారాబ్ది దాచించు వారిని తమ వంటి వారిగా గర్వించు చునికి సహజముగా ఇట్లనే దుష్టాత్మునికి సహజముగా. ఎవరెవరి అనుభవాలు, ఎవరెవరి చర్చలు అంతటనే మళ్ళాడుతున్నారు. అందరూ ఒకే నీరు మళ్ళాడడం లేదు. ఆ పరమాత్ముడు ఒకే నీరున్నా అనేక విధాలుగా అనేక చర్యలతో చేసుకుంటూ పరమాత్మను చేరుకునే దారి మాత్రం వారి అనుభవంగా చేరుకోవచ్చు. కానీ పెద్దల వాక్యం విని పెద్దలకు అనుగుణంగా నడిచి మనం యథార్థమయ్యేటట్టు నడవాలయ్యా. మనము యథార్థమయ్యేటట్టు నడవాలి. ఎందుకు వాళ్ళు ఒకరు చూడకపోవచ్చు కానీ మనము సదా ఉంటాం, మనెంబడి ఉంటాం, మనమే ఉంటాం. కాబట్టి మనమే సత్యమై ఉండాలి, మనమే నిత్యమై ఉండాలి, మనమే సాక్షాత్తు తనకు తానై ఉండే యోగ్యత కనుగొంటే అందరినీ నేను పాదాలు నమస్కరిస్తాను. సత్యనారాయణ పెద్దలు కానీ అందరికీ నమస్కారములు. నేను అందరూ చెప్తారు కానీ